హాయ్ అందరికీ ఈరోజు మన ఇంట్లో రుచికరమైన చేపల పులుసు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 kg చేపలు తీసుకుంటున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసి కడిగేశాను. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుందాం. అలాగే ఒక పెద్ద అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇలాచీలు, 2 లవంగాలు తీసుకొని కల్వంలో వేసి పేస్ట్లా దంచుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి కడిగి నానబెట్టుకుందాం. అలాగే తాలింపు కోసమని ఒక చిన్న ఉల్లిపాయను చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఫిష్ ముక్కలకి ఉప్పు కారం కలుపుకుందాం. ఇక్కడ 1/2 kg కదా, నేను చిన్న గరిటతోని 2 గరిటెల కారం వేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల సాల్ట్ వేసాను టీ స్పూన్తో. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారము ఈ ఫిష్ ముక్కలకు పట్టుకునేలాగా కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాంట్లోంచి కొంచెం రసం తీసి ఈ ముక్కల పైన పోసి ఒకసారి కలుపుకుందాం. ఈ పులుసు కొంచెం ముక్కలకి పట్టుకునేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని గ్రైండర్ గిన్నెలోకి తీసేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని గ్రైండర్ గిన్నెలోకి తీసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇదే ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. చేపల పులుసుకు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 5-6 మెంతులు వేసుకోవాలి. దీంట్లో ఈ మెంతులు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 ఇలాచి 1 లవంగం వేసుకొని కొంచెం బండ పువ్వు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు 1 స్పూన్ వేసుకుందాం. ఈ పేస్ట్ని కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఫిష్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వీటిని కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఉంచాలి, లో ఫ్లేమ్లో. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు ఆయిల్లో ఉంచిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఓకే, చూడండి ఇట్లా ఆయిల్ పైన వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పులుసు తీసి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు పులుసు కూడా పోసేద్దాం. అలాగే మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా మొత్తం పోసేసి ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుందాం. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఓకే, ఇది చాలా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ పడితే వేసేసుకోవచ్చు. ఇప్పుడే కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూడండి ఇట్లా చిక్కగా ముక్కలు చిదిలిపోకుండా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.